మాట్లాడాల్సిందిగా ఆనీ మాస్టర్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఇయర్ ఇది నేను వస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. సో ఐ ఫీల్ వెరీ లక్కీ. ఎందుకంటే వర్షిణి మ్యామ్కి నేను మ్యామ్ అంటాను, ఎందుకంటే వర్షిణి మ్యామ్ దగ్గర నేను లాక్డౌన్ టైంలో ఆన్లైన్ డాన్స్ భరతనాట్యం నేర్చుకున్నాను. నాకు భరతనాట్యం నేర్చుకోవాలని చాలా ఉండే, బట్ బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ప్రాపర్ టీచర్ దొరకకుండా నేను ఎప్పుడు నేర్చుకోలేకపోయినాను. ఇప్పుడు నేర్చుకోవాలంటే టైం దొరకలేదు, బట్ ఉన్న టైంలో కొంచెం నేర్చుకుంటాను. సో ఆ టైంలో నాకు వర్షిణి మ్యామ్ దొరికారు. నిజంగా చెప్పాలంటే షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ మెట్ ఎవర్. అంటే ఒక బాండ్ ఉంది, కొంతమందికి కలిస్తే ఒక సెకండ్లో మీకు బాండ్ అయిపోతుంది కదా. నా లైఫ్లో చాలా తక్కువ మంది ఉంటారు, అలానే ఒక మనిషి అంటే వర్షిణి మ్యామ్. సో ఇది ప్రోగ్రామ్ ఉందంటే నేను అనుకున్నా ఏం కాదు, ఫస్ట్ నేను ఇక్కడే వస్తానని ఫిక్స్ అయిపోయినాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న అందరికీ ఒకటి మాట చెప్పాలంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్కి మీకు ఇలాంటి టీచర్ దొరకాలంటే చాలా లక్కీ మీరు అందరూ. ఇప్పుడున్న జనరేషన్కి వెరీ ఫ్యాక్ట్ ఐఎమ్ టాకింగ్. ఇప్పుడున్న కమర్షియల్, ఇప్పుడున్న జనరేషన్ ఎలా నడుస్తుంది, మీకు వర్షిణి మ్యామ్ లాగా టీచర్ దొరకాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్స్ మీరు చాలా 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 లక్కీ. ఎందుకంటే లేదు రాక అది తగ్గిపోతుంది. మోర్ ఆఫ్ సోషల్ మీడియా కానీ అలాంటి ఎక్కువ అవుతుంది. బట్ ఇది రూట్స్ అంటారు కదా, మన రూట్స్ భరతనాట్యం, క్లాసికల్, ఎనీ ఫార్మ్ ఆఫ్ డాన్స్, అది ఎప్పుడైనా మనం నేర్చుకుంటే మనకి ముందు తీసుకుని వెళ్తుంది. అది ఎప్పుడైనా ఉంటుంది. ఐ ఫీల్ దట్. అండ్ ఇవాళ టుడే 94 స్టూడెంట్స్ కదా, 92 స్టూడెంట్స్. ఓ మై గాడ్, ఫస్ట్ పర్ఫార్మెన్సే వాళ్ళు వచ్చి నిల్చుంటేనే, ఆ కాస్ట్యూమ్ వేసుకొని నిల్చుంటేనే ఇట్స్ అ డివైన్ ఫీల్. ఐ ఫీల్ దట్. ఎంత చెప్పినా తక్కువనే. మీరందరూ చూసి ఉండొచ్చు ఎంత బాగా ప్రతి ఒక్క పిల్లల ఫేస్లో స్మైల్. ఆ స్మైల్ ఎలా వస్తుంది? టీచర్ ఉంటేనే. ఆ టీచర్ బ్యాక్ ఇట్స్ ఆల్ వర్షిణి మ్యామ్. పెద్దగా చప్పట్లు కొట్టాలా మీరు ఫర్ హర్. అండ్ రియలీ నేను ఆ చిన్న పాప కృష్ణుడు యాక్ట్ చేశారు కదా, రియలీ అది చూస్తూనే అనిపిస్తుంది షీఈ్ నాట్ వెల్, హర్ హెల్త్ ఈస్ నాట్ గుడ్, బట్ టిల్ ద ఎండ్ షీ వాజ్ నాట్, అంటే గివ్ అప్ ఇయ్యలేదు. అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ దట్ స్టూడెంట్. ప్రతి ఒక్క డాన్సర్లో, ఒక స్టూడెంట్లో, ప్రతి ఒక్క మనిషిలో అది ఉండాల. నాట్ గివింగ్ అప్. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ పేరెంట్స్. ఆ పాప you are very lucky to have a kid like that. So I just want to say that Varshini ma'am, నేను మీకోసమే వచ్చాను. చూశాను మీ పిల్లలు చాలా బాగా చేశారు. ఇంత బాగా చేశారంటే ఇలా కాదు, యా వియోనా, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను అక్కడే అని పక్కన వెళ్ళిపోతుండే, బట్ టిల్ ద ఎండ్ యు వర్ డాన్సింగ్ వియోనా. ఐ హావ్ బికమ్ fan of you. Chappatlu for Viona. So I just want to say, parents, Varshini ma'am like a teacher, meeru lucky. That's all I have to say. Thank you. Relax, drink water. నిజంగా మీరు చెప్పింది అక్షర సత్యమే. ఎందుకంటే అడ్మిషన్స్ కోసమని స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వర్షిణి గారు తీసుకోవటం ఆపేశారు. ఎందుకంటే మామూలుగా అయితే పిల్లల్ని తీసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరైనా వస్తే మంచిదే కదా, అడ్మిషన్ తీసుకుందాం, పెంచుకుందామని. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంకా అంతకుమించి చేస్తే క్వాలిటీ తగ్గిపోతుంది, మనం కళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అన్న ఆలోచనతో ఆమె ఆపేశారు. ఖచ్చితంగా అభినందనీయులు. మీరు చాలా మంచి విషయం చెప్పారు మ్యామ్.